కూటమి పాలనలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ఇలా ప్రతి వర్గానికి అన్యాయం జరిగిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజాపక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ కోమల విలాస్, రమణయ్య కూల్ డ్రింక్ షాప్, సామరంగ్ చౌక్ మీదుగా సాగి ఐరన్ సెంటర్ వద్ద ముగిసింది. ర్యాలీ మొత్తం పొడవునా కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇదేనని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనే పదానికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా మారారని విమర్శించారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, నారీ శక్తి పేరుతో మహిళలను మోసం చేశారని ఆరోపించారు. అలాగే నిరుద్యోగ యువతకు ప్రకటించిన వృత్తి ఇప్పటికీ అందలేదని ప్రశ్నించారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పుణ్యశీల, రేపాల శ్రీనివాసరావు, కుప్పం ప్రసాద్, గుబ్బా చంద్రశేఖర్, కర్నాటి రాంబాబు, మండపూటి చటర్జీ, మనోజ్ కొఠారి, వంకా విజయ్, గురు మహంత్, తుపాకుల గురుమూర్తి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి దిక్కుమాల ప్రభుత్వం, దరిద్రపు ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా ఆపేసి వీళ్ళ హామీలు మేము ఎక్కిస్తామని చెప్పిన పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు స్పెషల్ ఫ్లైట్లో తిరగడం తప్ప ప్రజలకి మేలు చేయడంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా గత 2 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. వెన్నుపోటు అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటేనే వెన్నుపోటు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తే బిగినైంది వెన్నుపోటుతో. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు, పార్టీ కేడర్ను లాక్కున్నాడు. ఆ రోజు మోసం చేసి పార్టీని లాక్కొని ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో 2వ ముఖ్యమంత్రిగా గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాల కంటే కూడా రెట్టింపిస్తానని చెప్పని మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మోసపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన కాడి నుంచి ఖజానా ఖాళీ ఉందని చెప్పని లక్షల కోట్లు అప్పు చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని రకాల మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎన్నో రకంగా అభివృద్ధులు చేసి 3 లక్షల కోట్లు 5 ఏళ్ళకి అప్పు చేస్తే ఈ 2 ఏళ్లకే 3,50,000 కోట్లు అప్పు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఎక్కడో కూడా అభివృద్ధి అనేది కనపడకుండా ప్రజలకి పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మన ప్రముఖ వ్యాపార కూడల్లో ఉన్నాం. వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబుకి మద్దతు పలికిన వారే. చంద్రబాబు వస్తే వ్యాపారాలు బాగుంటాయని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు జిఎస్టీ పడిపోయిందంటే వ్యాపారాలు ఎంత దెబ్బతిన్నాయి. ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే జగనన్న సంక్షేమ పథకాల అమలు ఆ రోజు సక్రమంగా చేపట్టి అది వ్యాపారాలకు, చిన్న చిన్న వ్యాపారాలకు కావచ్చు, బట్టల కొట్లు కావచ్చు, చిల్లర కొట్లు కావచ్చు, ఫ్యాన్సీ కొట్లు కావచ్చు, మాకు వ్యాపారాలు బాగా రొటేషన్ అయినాయి. ఈరోజు చంద్రబాబు దరిద్రం వల్ల, చంద్రబాబు పాదం పెట్టిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా విలవెల్లాడే పరిస్థితి. ఈరోజు విలవెల్లాడే పరిస్థితి. వ్యాపారస్తులు వ్యాపారాలు లేవు, కార్మికులకి పని లేదు, ఎవ్వరికీ కూడా ఏమీ లేకుండా దిక్కుమాల పరిపాలన చేస్తూ వాళ్ళకున్న మీడియా ద్వారా ఏదో చేసేసా అని చెప్పని, అయి తెచ్చాను, ఇది తెచ్చా అని చెప్పని
అబద్ధాలు చెప్పడమే తప్ప రాష్ట్ర ప్రజలకి ఎక్కడ కూడా మేలు చేసిన పరిస్థితి లేదు. అందుకనే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కాకముందు, పూర్తి చేసుకుని 2 ఏళ్ళు కాకముందే వేలాది మంది జనం బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబుకి నిరసన తెలుపుతున్నారంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా వెన్నుపోటుతోనే మోసాలతో జరుగుతుంది కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా, ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే వరకు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తామని చెప్పని, అన్ని విధాలు కూడా ప్రజలు తోడుకుంటామని చెప్పని, ఏదైతే జగనన్న మెడికల్ కాలేజీలు పెట్టాడో అవన్నీ కూడా గవర్నమెంటే నిర్వహించాలని చెప్పని, అన్ని పోర్టులు పూర్తి చేయాలని చెప్పని, ప్రతి ఒక్కటి జగనన్న చేసినవన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీ ద్వారానే మేము తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెన్నుపోటుకి 2 ఏళ్ళు కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిసి మా మాజీ చైర్మన్లు కానీ, లేకపోతే మా కార్పొరేటర్లు కానీ, అలాగే మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా స్థాయి, మా నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొని ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళు కాలం పూర్తవుతుందో, ఈ 2 ఏళ్ళ కాలంలో పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, రైతుల నుంచి ఇటు ఉద్యోగస్తుల వరకు, వ్యాపారస్తుల దగ్గర నుంచి కార్మికుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా వెన్నుపోటుకి ఈరోజు నిలిచారు అని అన్నది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ప్రజలు ఎంత స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చి వెన్నుపోటుకు 2 ఏళ్ళ కార్యక్రమంలోన ఈరోజు మీరు చూసుండొచ్చు. పొద్దున్న 8ంటికి మేము పిలుపునిస్తే 8 నుంచే వేల కొద్ది జనాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే 2 ఏళ్ల పాలనని ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలు మనమందరం గమనించాలి. ముఖ్యంగా మహిళలకి ఏ రకంగా మోసం చేశాడు, నారీ శక్తి అని, స్త్రీ శక్తి అని, నెలకి 15,000 అని చెప్పి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్క మహిళకి 1,500 ప్రతి నెల పడుతుందని చెప్పి నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్క యువకుడికి యువతకి చదువుకున్న పిల్లలకి నిరుద్యోగ భృతి ఇస్తానని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి, ఇన్ని రకాలుగా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారో ఆ సంక్షేమ పథకాలను కూడా పేరు మార్చుకొని 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4 సార్లు సీఎం అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఆయన బుద్ధితోటి ఒక్కటి కూడా పెట్టుకునే సామర్థ్యం లేని ఒక ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చుకొని పెట్టుకోవడం తప్పితే కానీ మీకంటూ సొంత బుద్ధితో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఏర్పాటు చేయలేనని చేతకాని నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే వెన్నుపోటు పొడుస్తున్నారో ఈ వెన్నుపోటుని రాబోయే 3 ఏళ్లలో తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడతారని తెలియజేస్తున్నాం. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర ప్రజలందరినీ దగా చేసి, మోసం చేసి, వెన్నుపోటుకి నిదర్శనంగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటూ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మరి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి, నాయకులంతా కలిసి మరి ఈ రోజున ప్రజలందరికీ అండగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవటం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీస్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఆయన ఇచ్చినటువంటి హామీలు గద్దెనెక్కింది ఏ రకంగా ఎక్కాడు, గద్దెనెక్కిన తర్వాత ఏ రకంగా మోసం చేశాడు అనేది ఈ రోజున తేటతెల్లం కావటంతో ప్రతి ఒక్క వర్గం కూడా ఈ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, వారి బృందాన్ని బండబూతులు తిడుతున్నటువంటి సందర్భం కనుక ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని ప్రజల్ని మోసం చేసింది ఇక చాలు, కనీసం రోడ్డు మీదకి వస్తున్నటువంటి ప్రజల్ని వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టి మరి వాళ్ళకి కావాల్సినటువంటి కూడా ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.